బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ ప్లేస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, మేము తిరుపతి వెళ్తున్నాం ఈ వీకెండ్ అని చెప్పి. సో ఈరోజు అనమాట సాటర్డే. సో నేను రెడీ అయిపోయాను, జస్ట్ హెయిర్ టై చేసుకోవడం అంతే. లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాము. నేను, జగ్గు, చున్ను అండ్ మా అత్తయ్య గారు వెళ్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ ఎంతవరకు రికార్డ్ చేయగలుగుతానో తెలీదు, ఎందుకంటే ఇంకా వాడిని హ్యాండిల్ చేయడం, ఎక్కువ మంది అయితే ఒకళ్ళు పట్టుకుంటారు, మనం వీడియో చేసుకోవచ్చు, అట్లా ఉంటుంది. కాకపోతే మేమిద్దరమే కాబట్టి కొంచెం టఫ్ టు హ్యాండిల్ అనమాట. సో అది సంగతి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే మొబైల్స్ కూడా అన్ని ప్లేసెస్లో కొంచెం అలో చేయరు కదా. మళ్ళీ మొబైల్స్ ఒక దగ్గర డిపాజిట్ చేసి మళ్ళీ వాటిని కలెక్ట్ చేసుకోవడం, అదంతా పెద్ద తలకాయ నొప్పి ప్రాసెస్, ఎందుకంటే ఉండేది మేము ఇద్దరం కాబట్టి. సో అందుకని చును ఆల్రెడీ అమ్మ అమ్మ అని పిలిచేస్తున్నాడు. వాడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు బయటకు వెళ్ళడానికి అని చెప్పి. ఫస్ట్ తిరుపతి ట్రిప్ అనమాట వాడిది. సో లెట్స్ సీ, చూద్దాం ఎలా జరుగుతుందో. మేమైతే లింగంపల్లి స్టేషన్ రీచ్ అయిపోయాము. ట్రైన్ 6:20కి, బట్ 15 minutes డిలే చూపిస్తుంది, చూడాలి. ఇంకా ఇంకెవరికి ఫోన్ చేయాలి చెప్పు, ఇంకెవరికి ఫోన్ చేయాలి? ఇంకా ఇంకా ఇంకెవరికి చేయాలి? అన్ని దొంగ వేషాలు ఫోన్ కోసం కదా. నేనేమో ఏసీ కోచ్ అని చెప్పి థర్మల్ క్లోత్స్ వేసాను చున్నుకి, బట్ అక్కడ స్టేషన్లో కొంచెం బాగా ఉక్కబోసింది అనమాట. వాడిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమైంది. సో ట్రైన్ డిలే అయినా వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఎక్కేసి కూర్చొని ఇంకా వాడికి రైమ్స్ పెట్టాను. డైలీ అట్లీస్ట్ ఒక ½ an hour అట్లా నేను మొబైల్లో రైమ్స్ పెడతాను. మా ఇంట్లో టీవీ అయితే లేదు, ఎందుకంటే డాక్టర్ ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వకూడదు అన్నారని చెప్పి మేము టీవీ తీసుకోలేదన్నమాట కొత్త ఇంటికి షిఫ్ట్ అయినా కానీ. జస్ట్ వాడు బాగా క్రాంకీ అయినప్పుడు కాసేపు అట్లా రైమ్స్ పెడతాను అనమాట. మనం చెప్పేదానికంటే కూడా చూస్తే వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేస్తున్నారు. మా కంపార్ట్మెంట్లో మొత్తం అందరూ చిన్న పిల్లలే ఉన్నారనమాట. అసలు ఫుల్ గోలగా ఉంది. నైట్ నిద్రపోనిస్తారో లేదో చూడాలి. ట్రైన్ కొంచెం లేట్గా స్టార్ట్ అయినా టైంకి అయితే డ్రాప్ చేసేసాడు. మేము ఈ హోటల్ ఐరిస్లో తీసుకున్నామండి రూమ్, ఎందుకంటే మాకు దర్శనం నెక్స్ట్ డే దొరికింది. సో ఫస్ట్ డే ఇంకా రూమ్ లేదు పైన, కాబట్టి మేము కిందన ఇది తీసుకున్నాము హోటల్ ఐరిస్. మనకి రైల్వే స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. పర్వాలేదు, బాగానే ఉంది. ఎంట్రన్స్ ఇది. లోపలికి ఎంటర్ అయ్యాక ఒక లాబీ ఉందన్నమాట, కొంచెం సిట్టింగ్ స్పేస్ లాగా. సో మేము రూమ్ తీసుకొని మాకు 2nd floor ఇచ్చారు. సో పైకి వచ్చేస్తే ఇక్కడ అలా చూసారు కదా, ఇలా డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. మధ్యలో మళ్ళీ కామన్ స్పేస్ అనమాట, డైనింగ్కి అండ్ ఫ్రిడ్జ్ ఉంది. ఒక సైడ్కేమో మనకి సోఫా, టీపై అవన్నీ ఉన్నాయన్నమాట. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలతో వచ్చినప్పుడు అన్నింటికీ యాక్సెసిబుల్ ఉండేలాగా, దగ్గరలో ఉండేలా చూసుకోవాలని తీసుకున్నాం అనమాట. ఎక్కడికి వచ్చావు? చున్ను అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడు. నైట్ ట్రైన్లో వాడికి నిద్ర లేదనమాట. అందుకనే మేము దిగిన రోజు దర్శనం పెట్టుకోలేదు, నెక్స్ట్ డే పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడైతే మేము కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది, సో అందుకని ఫ్రెష్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి. మేము 9 o'clock వచ్చాం కదా, సో అంతా ఖాళీగానే ఉందన్నమాట. అక్కడ ఒక 5-6 వెరైటీస్ పెట్టారు బ్రేక్ఫాస్ట్. సో మనకి నచ్చింది మనం తీసుకోవచ్చు. ఏం తింటావు? పప్పు, బ్రెడ్, బ్రెడ్డా? ఓకే. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా లంచ్ కూడా చేసేసి మధ్యాహ్నం కాసేపు పడుకొని లేచి మేము గోవిందరాజస్వామి టెంపుల్ అక్కడికి దగ్గరే అనమాట. సో ఒకసారి అలా దర్శనం చేసుకొని వద్దామని బయలుదేరాము. హోటల్ నుంచి వాకబుల్లేనండి, జస్ట్ ఒక 10 minutes అంతే. సో ఇట్లా కోనేరు క్రాస్ చేశాక వెంటనే గుడి వచ్చేస్తుంది కదా, సో గుడికి వెళ్తున్నాము. యాక్చువల్లీ మనం గుడి చేయించుకున్న తర్వాత కంపల్సరీ గోవిందరాజస్వామి గుడికి రావాలి అంటారు. మాకు ఎట్లాగూ టైం ఉంది కదా, ముందు రోజు కూడా ఒకసారి దర్శనం చేసుకుందామని ఇంకా బయలుదేరాము. ఇక్కడ షాపింగ్ నాకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఇక్కడ దేవుడికి వేసే దండలు కానీ అట్లా డిఫరెంట్ కలర్స్, ప్యాటర్న్స్తో దొరుకుతాయి. అండ్ దేవుడి ఫోటోలు కూడా మంచిగా దొరుకుతాయి. కొన్ని అంటే పర్స్లు, హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి కూడా బాగానే దొరుకుతాయి. పైన కొండ మీద కంటే ఇక్కడ కొంచెం తక్కువ ప్రైసెస్ ఉంటాయన్నమాట. సో అందుకని నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఇక్కడే కొంచెం షాపింగ్ చేస్తాను. ఇప్పుడైతే పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ దేవుడికి ఫొటోస్కి వేసే దండలు మాత్రమే తీసుకున్నాను అంతే. ఇంకా లోపలికి వెళ్ళాక మొబైల్ డిపాజిట్ చేయాలి, చెప్పులు డిపాజిట్ చేయాలి,
అవన్నీ డిపాజిట్ చేశాక ఇంకా దర్శనానికి వెళ్ళాలన్నమాట. చున్ను ఏమో నిద్రపోయాడు. మధ్యాహ్నం పడుకోమంటే అస్సలు పడుకోలేదు, ఫుల్ గోల చేశాడు. ఇంకా బయటికి రాగానే నిద్రపోయాడు అనమాట. ఎప్పుడు మాకు ఇది కామనే, బయటికి ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఫస్ట్ నిద్రపోతాడు, వచ్చే ముందర రిటర్న్ అవుతున్నప్పుడు లేస్తాడనమాట. చూసారా, అయిపోయింది దర్శనం, లేచాడు. ఇక్కడ నేను అన్నీ చూశాను షాపింగ్వి, కాకపోతే బ్రాస్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్ నాకు అక్కడ అంత నచ్చవండి, ఎందుకంటే క్వాలిటీ అంత మంచిగా అనిపించదు. మిగిలినవంటే ఇంకా ఇక్కడ చూసారా పిల్లల బట్టలు అవన్నీ చాలా అందంగా ఉన్నాయి. అమ్మాయిలకైతే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ఆ రోజు నైట్ మేము హోటల్లోనే స్టే చేసి నెక్స్ట్ డే మేము కొండపైకి వెళ్ళాం అనమాట. కొండపైకి కూడా మేము బస్సులో వెళ్ళామండి. నాకు ఎందుకో ఆ జీప్స్లో వాటిలో వెళ్ళాలంటే చాలా భయం, సో అందుకని బస్సులోనే వెళ్ళాము. అండ్ ఇంకా షూట్ చేయడానికి అస్సలు ఓపిక లేదు, ఎందుకంటే మేము ఉన్నదే ముగ్గురం కదా, లగేజ్ క్యారీ చేయాలి, బాబుని క్యారీ చేయాలి, సో అందుకని చెప్పి ఏం షూట్ చేయలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చున్నుకి మా అత్తయ్య గారి దగ్గర అంత అలవాటు లేదనమాట, సో మేమే పట్టుకోవాలి. ఫస్ట్ అయితే రూమ్ తీసేసుకొని లగేజ్ పడేసి డైరెక్ట్గా గుండు చేయించడానికి తీసుకెళ్ళిపోయాము. ఈయనెవరో మాకు లక్కీగా మంచిగా దొరికారు. లైన్లో నిల్చోకుండా ఆయనే టోకెన్ తీసుకొని ఫస్ట్ పుట్టు వెంట్రుకలా అని చెప్పి ఇంకా ఆయనే టోకెన్ తీసుకొని వచ్చారనమాట. సో అందుకని మాకు ఈజీగా దొరికేసింది. మెయిన్ టెన్షన్ అంతా వాడు ఎంత గోల్ చేస్తాడో అనుకున్నాను, అందుకని చెప్పి మొబైల్లో రైమ్స్ పెట్టి రెడీగా ఉంచాను. అండ్ చాక్లెట్స్ కూడా కొన్ని తీసుకెళ్ళాను. లక్కీగా రైమ్స్ వర్కౌట్ అయ్యాయి, వాడు అస్సలు అలా చేయలేదు, ఏదో దేవుడి దయ వల్ల. గోవిందా గోవిందా అని చెప్తే ఇంకా రైమ్స్ చూస్తూ వాడు గుండు చేయించేసుకున్నాడు. ఇది వైష్ణవ మాయో మొబైల్ మాయో మరి. గోవిందా గోవిందా చెప్పు. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉండొచ్చు, చున్నుకి అసలు ఏదైనా చేతికి తాకినా అంటే నా అస్సలు నచ్చదనమాట. వాడు గుండు చేస్తున్నందుకు ఫీల్ అవ్వలేదు, ఆ వెంట్రుకలు ఆ ఫోన్ మీద పడినా చేతుల మీద పడినా బాగా ఇరిటేట్ అయ్యాడనమాట. ఇది ఒక రకమైన ఓసిడియో ఏమో మరి తెలీదు, బట్ ఆ విషయంలో కొంచెం క్రాంకీ అయ్యాడు. ఆహా, ఇంకా దొరికిందే ఛాన్స్, నాకు మంచిగా మొబైల్ ఇచ్చారని చెప్పి హ్యాపీగా గుండు చేయించేసుకున్నాడు. కాకపోతే చూడండి, అదిగోండి హెయిర్ పడుతున్నా ఏం చేస్తున్నా వాడి తీసి పక్కనేసేస్తున్నాడు అనమాట. ఇంట్లో కూడా అంతే, కొంచెం చెత్త పడినా ఏదన్నా సరే వెంటనే తీసి డస్ట్బిన్లో వేసేస్తాడు. అది మంచి అలవాట చెడ్డ అలవాట అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేం, కానీ ప్రతిదీ అనమాట చేతికి అంటకూడదు, తినేటప్పుడు కూడా నోటి చుట్టూ అంటకూడదు. అసలు ఏదైనా తగిలితే ఎక్కడలేని చిరాకు పిల్లోడికి. చూసారా, ఈయనైతే మాత్రం చాలా జాగ్రత్తగా చేశారండి. ఎక్కడ చిన్న కట్ కానీ ఏది పడకుండా కొంచెం టైం తీసుకొని వాడికి టైం ఇచ్చారనమాట. మంచిగా వాడు అడ్జస్ట్ అవ్వేటట్టు చేశారు. నాకు అదైతే చాలా చాలా నచ్చింది, ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా, అందుకని చెప్పి. అఫ్కోర్స్ వాళ్ళు ఎక్స్పర్ట్సే, బట్ కొత్త వాళ్ళని చూసినప్పుడు, అందులో ఈ కోవిడ్ టైంలో పుట్టిన బేబీస్కి అయితే మరీ కొత్తగా బిహేవ్ చేస్తారు, అస్సలు సోషలైజ్ అవ్వట్లేదు కదా. సో అందుకని చెప్పి నేను టెన్షన్ పడ్డాను, కానీ బాగానే కోఆపరేట్ చేశాడు. మొత్తానికి గుండె అయితే అయిపోయాడు. చున్ను గుండెయ్యాడు, జగ్గు గుండెయ్యాడు, అండ్ మా అత్తయ్య కూడా గుండెయ్యారనమాట. ఎందుకంటే చున్ను పొట్టలో ఉన్నప్పుడు ఆమె మొక్కున్నారనమాట ఇట్లా తలనీళ్ళది ఇస్తానని, సో అందుకని చెప్పి మా అత్తయ్య కూడా గుండెయ్యారు. అండ్ నేనైతే గుప్పెళ్ళు ఇచ్చాను అనమాట హెయిర్. సో ఆ హెయిర్ పడుతుందని చెప్పి ఊరికే చిరాకు అయిపోతుంటే ఇంకా మా అత్తయ్య చాక్లెట్ ఇచ్చారు. చాక్లెట్ ఇస్తే ఇంకా అటు సైడ్ తిరిగాడనమాట. బట్ చాక్లెట్స్ కన్నా రైమ్సే బాగా పనిచేసాయండి. సో మీ పిల్లలకి కూడా ఎవరికైనా ఫస్ట్ టైం గుండు చేస్తున్నారు, అట్లా కొంచెం టెన్షన్ పడేటట్టయితే ఇది మీరు యూజ్ చేయొచ్చు ఈ ట్రిక్. ఐదర్ చాక్లెట్స్ కానీ, వాళ్ళకి ఇష్టమైన బొమ్మ కానీ, ర్యాటిల్స్ లాంటివి ఉంటాయి కదా చిన్న పిల్లలకైతే, మరీ చిన్న పిల్లలకైతే, సో అవి ఇవ్వచ్చు. లేదంటే ఇట్లా మొబైల్లో రైమ్స్ పెట్టచ్చు, అందులో తప్పేం లేదండి. ఏదో ఒక పావు గంట అరగంట సేపు స్క్రీన్ టైం ఇవ్వడంలో పెద్ద విషయం ఏం కాదు. సో హ్యాపీగా ఇవ్వండి, హ్యాపీగా సేఫ్గా వాళ్ళ గుండు చేయించుకునేలా చూసుకోవచ్చు. వాడి ఫీలింగ్ ఏమో కానీ వాడి హెయిర్ తీసేస్తుంటే అట్లా అనకూడదు, కానీ నాకైతే చాలా ఏడుపు వచ్చింది. అంటే లైక్ ఒక్కసారి హెయిర్తో బాగా అలవాటు అయిపోయాడు కదా, ఎలా ఉంటాడో ఏమో అనుకున్నాను, కానీ బట్ వాడి ఫేస్ బాగానే సెట్ అయిపోయింది. నాకు గుండులో కూడా బాగానే అనిపించాడు, పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. యాక్చువల్లీ వాడు హెయిర్ పోయిందని కాసేపు ఏడ్చాడు. ఇంకా తర్వాత మేము స్నానం అంతా చేంజ్ చేసి ఇట్లా ఎత్నిక్ వేరేసి దర్శనానికి బయలుదేరాం అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.